భయంకరంగా ఇప్పుడు కలుషితమైంది. పశువులు కూడా కాలబెట్టలేదు, అంత భయంకర కలుపుతున్నాయి. ఇది డెవలప్మెంట్ అనేది మేము ప్రశ్న. 430 సంవత్సరాల కింద కట్టిన చెరువు మన 1970 వరకు కూడా త్రాగడానికి వీలున్నటువంటి చెరువు భయంకరంగా కలుషితమైందంటే అందులో పశువు కూడా నీరు కాలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. భయంకరమైన హైదరాబాద్ చుట్టూ కలుషితమైన ఎవ్రీడే 135 million liters of waste water will come into Hussain Sagar, which is only 20 million liters per day. So we have to see. So non-environmental establishment, నేను చాలా విషయాలు మీకు చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆసం జాహిల్స్ వచ్చిన తర్వాత 6th నైజాం మహబూబ్ అలీ పాషా నడిపిస్తున్నప్పుడు 1908లో హైదరాబాద్కు హైయెస్ట్ ఫ్లడ్ వచ్చింది. హైయెస్ట్ ఫ్లడ్ ఎవర్ సీన్ హైదరాబాద్ ఇన్ డెడ్. సో అప్పుడు ప్రవాహం 20,000 మంది కొట్టుకొని పోయినారు. పెద్ద పెద్ద కట్టడాలు కూడా కనబడలేదు. మహబూబ్ అలీ పాషా కాలంతో వివాదం చెంది అనారోగ్యాలు కూడా గురైనాయి. తర్వాత పెద్ద పెద్ద ప్లేగ్ వ్యాపించింది హైదరాబాద్. ఆ తర్వాత ఆయన 11లో చనిపోతాడు. అప్పటికే విశ్వేశ్వరయ్య మన దగ్గర 9లో మహబూబ్ అలీ పాషా ఉన్నప్పుడు కూడా చీఫ్ ఇంజనీర్ పనిచేస్తాడు. స్మాల్ పీరియడ్ ఆఫ్ 7 months. దెన్ ఉస్మాన్ అలీ పాషా 7వ నైజాం వచ్చిన తర్వాత 1914లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డర్ కన్స్ట్రక్ట్ చేసి ఎక్స్పర్ట్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్, హిస్టోరియన్స్, ఆర్టిస్టులతో హైదరాబాద్ ఒక బ్యూటిఫికేషన్ ఆఫ్ హైదరాబాద్ చేయాలి. టు డెవలప్ ద సిటీ ఈ ప్లాన్ కన్స్ట్రక్ట్ కమిటీ. ఆ కమిటీ ద్వారానే హైదరాబాద్ మూసి నుంచి వరదల నుంచి కాపాడడానికి ఇన్వైట్ విశ్వేశ్వరయ్య. సో దట్ టైం ఈ ప్రజెంటేషన్లో మన మిత్రుడు చెప్పినాడు. ఆయన వచ్చినప్పుడు అంటాడు, భారతదేశంలో ఇంత మంచి ఇంజనీర్ అలీ నవాజ్ ఖాన్ ఉండగా మీరు నన్ను పిలుస్తున్నారని అడుగుతారు. అయితే దేర్ బట్ ఆల్సో వాంటెడ్ ఫర్ ఎక్స్పర్టీస్. సో హైదరాబాద్ ప్లాన్ చేసేటప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ హైదరాబాద్ కృష్ణా బేసిన్ 10 అన్నాడు.